అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కేసు చాలా సంచలనంగా మారిందండి. బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట ఈ కేసులో బిఎన్ఎస్ సెక్షన్లో 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత సీరియస్ అయిందండి. ఎందుకంటే తాజాగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్ 5L అంటే రెడ్ విత్ సెక్షన్ 6 కూడా జోడించారు. ఇవి చాలా కఠినమైనవి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు. అయితే అసలు ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కటేనండి, ఇక్కడ ఇంత సీరియస్ సెక్షన్లు ఒక్కసారిగా ఎందుకు జోడించారు? ఇక్కడ కథలో ట్విస్ట్ మొదలవుతుంది. ఇక్కడే ఈ ఎఫ్ఐఆర్ జోడించడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసింది. ఒక మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని ఈ దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ రంగంలోకి దిగిన తర్వాతే ఈ కేసులో కొత్త అంశాలు బయటకు వస్తున్నాయనేది ఒక సమాచారం. మరోవైపు భగీరథ్ విచారణకు రావాల్సి ఉండగా ఇంకా హాజరు కాలేదు అనేటటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఆయన ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ మొదలైంది. తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు రాలేదు, ఎందుకు రావడం లేదు అని ఒక వర్గం ప్రశ్నిస్తోంది. మరోవైపు భగీరథ తరపు వాళ్ళు మాత్రం పూర్తిగా భిన్నమైనటువంటి వాదన వినిపిస్తున్నారు. వాళ్ళ మాటల్లో ఇది ప్రేమ వ్యవహారం, తర్వాత వివాదంగా మారింది, అమ్మాయి మైనర్ కాదు మేజర్, ఇద్దరు పరస్పర సమ్మతితో కలిశారు, ఇప్పుడు దీన్ని హనీ ట్రాప్ లో మార్చుతున్నారు అని చెప్తున్నారండి. ఇంకా వాళ్ళు కొన్ని పాత రికార్డులు కూడా బయటకు తీసుకొస్తున్నారు. 2021లో నమోదైనటువంటి ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఆ యువతి వయస్సు 15గా నమోదైందని, ఆ లెక్క ప్రకారం ఇప్పుడు ఆమెకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయని వాదిస్తున్నారు. కానీ ఇక్కడే మరో భారీ ట్విస్ట్ ఉందండి. బాధితురాలి కుటుంబం మాత్రం ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రాలు పోలీసులకు ఇచ్చి ఆమె ఇప్పటికీ మైనరే, 17 ఏళ్లే అని చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ కేసులో అసలు కీలక పాయింట్ ఏంటంటే ఆ యువతి నిజంగా మైనరా లేక మేజరా? ఎందుకంటే అదే విషయం మొత్తం కేసు దిశను మార్చేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆమె మైనర్ అని నిర్ధారణ అయితే పోక్సో చాలా బలంగా వర్తిస్తోంది. కానీ మేజర్ అని తేలితే మాత్రం కేసు పూర్తిగా మరో కోణంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇక బండి సంజయ్ కుమార్ మాత్రం ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయ కోణం నుంచి దూరంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని, ఇది బీజేపీకి సంబంధం లేదు, ఇది వ్యక్తిగత విషయం, నా కుమారుడు తప్పు చేయలేదు అని ఆయన చెబుతున్నారండి. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ కేసు ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రివర్యుడి కుమారుడిపై పోక్సో కేసు, దానికి సిట్ దర్యాప్తు, తర్వాత కఠినమైనటువంటి సెక్షన్లు జోడించడం, ఇప్పుడు విచారణకు గైర్హాజరవటం, ఇవన్నీ కలిసి ఈ కేసును మరింత సంచలనంగా మార్చేశాయండి. ఇక అసలు కీలకమైనటువంటి విషయం ఏంటంటే భగీరథ్ విచారణకు హాజరవుతారా లేదా? అది జరిగితేనే ఈ కేసులో తదుపరి మలుపు ఏంటో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ కేసులో ఎలాంటి సంచలన నిర్ణయాలు బయటకు వస్తాయో చూడాలి. మరి దీనిపైన, ఈ కేసు పైన మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.